హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ షేర్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను 1/2 kg మష్రూమ్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద ఒక 1 minute అలా వేడి చేసుకోవాలండి. ఇలా చేస్తే మష్రూమ్స్ కడిగేటప్పుడు జిగురంతా నీట్గా పోతుంది. సో మష్రూమ్స్ని ఇలా 4-5 times నీట్గా కడుక్కోవాలండి. ఇలా మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 glass వాటర్ పోసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టి 10 minutes పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మష్రూమ్స్ని. దోశ, చపాతీ, పూరి ఈ మష్రూమ్ షేర్వాతో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మష్రూమ్స్ 10 నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి 10 వెల్లుల్లి, కొంచెం అల్లం, కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే 3 పెద్ద సైజు టొమాటోస్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 5 లవంగాలు, కొంచెం చెక్క వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే మసాలా మాడిపోయి షేర్వా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు షేర్వాకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా మసాలా మరో 2 minutes పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనము మిక్సీ పట్టిన టొమాటో ప్యూరీని వేసుకొని ఈ మసాలాని మరో 5 minutes పాటు వేయించుకుందాము. ఈ మసాలా ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 tablespoon కారం, 1 tablespoon ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలా మొత్తం బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్తో సహా వేసుకొని ఈ మసాలాని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 glasses వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని ఈ షేర్వాని లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తరువాత ఇందులో ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు తగ్గితే ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా షేర్వా 5 minutes పాటు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతే అండి, మష్రూమ్ షేర్వా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.